అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు నేను మీకోసం తీసుకొస్తాను. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అసలు ఏ భక్తుడికండి ఆనందం ఉందో చెప్పండి పోనీ. ఏ భక్తుడికి బైబిల్లో ఆనందం ఉంది? ఒక స్టెఫనుకుందా, యేసుకుందా, అపోస్తులకుందా, పౌలుకుందా? ఆనాడు బ్రతికిన భక్తులకు ఆనందం ఉందా? వాళ్ళు బ్రతుకు దినాలన్నీ కష్టాలు, శ్రమలు, బాధలు, కన్నీళ్లు, రోదనలు, తను మరణం నుంచి రక్షింపగల వారికి యాచనలు, ప్రార్థనలు అర్పించుట చేత యేసుక్రీస్తు అంగీకరింపబడ్డాడన్న మాట మీరు విన్నారే? ఎటువంటి సందర్భంలో కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారే? వాళ్ళ బాధలో, వాళ్ళ సంతోషంలో, వారి జీవితాల్లో జరిగిన ప్రతి కార్యక్రమం నిమిత్తం మనం ఏం చేయగలుగుతున్నాం చెప్పండి? అన్నీ చేసిన దేవుడి కోసం ఏం చేసినా తక్కువ అనుకున్నారండి. అందుకే ఈ బాధలు ఒక లెక్క అనుకున్నారండి, ఈ అవమానాలు ఒక లెక్క అనుకున్నారండి. అందుకే ప్రతి నుంచి ఏమైనా జరగని దేవుడికి మాత్రం నేను కృతజ్ఞత కలిగి బ్రతకాలి, మంచే పలుకుతాను, మంచే చేస్తాను, నేను చచ్చిపోయిన పర్లేదు అనుకున్నారండి. అదండి భక్తుల జీవితం అంటే.